తిడితే వీళ్ళ తరపున మొక్కుబడిగా కౌంటర్ చెయ్యాలి కాబట్టి అన్నట్టు రోజు మొత్తం మీద ఒకళ్ళతోనో ఇద్దరితోనో ప్రెస్ మీట్లు లేదా సజ్జల రామకృష్ణారెడ్డితో ఒక వివరణ ఒకటి పెట్టారు కదా విజయ్ గురించి. ఇప్పుడే కాదు, అలాగా అప్పుడు కూడా అధికారంలో సంగతి నేను చెప్తాను. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ స్ట్రాటజీ అట్టుండేది. అవును అవును. ఇప్పుడే కదా కార్యకర్తలతో కలవడము, లేకపోతే మీడియాతో కలవడం బయటకు వస్తారు. ఇప్పుడు రెగ్యులర్ గా పొలిటికల్ స్పీచ్లే ఇస్తున్నాడు. అప్పుడు రెగ్యులర్ గా డెవలప్మెంట్ తన పార్టీ ప్రభుత్వపు యాక్టివిటీ చెప్పి ఒక 5 నిమిషాలు కౌంటర్ ఇచ్చేవాడు, అంతకు మించి ఎక్కువ మాట్లాడేవాడు కదా జగన్. ఇట్లాంటివన్నీ సిద్ధం సభలో ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడాడు. ఈవెన్ అప్పుడేంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు కూడా బయటికి రాలేదు అతను. జిల్లా పరిషత్ ఎన్నికలకి బయటికి రాల, స్థానిక లోకల్ బాడీస్ కి రాలా, ఏది సర్పంచులు పంచాయతీలకు కూడా అవన్నీ నాయకులే చూసేసుకున్నారు. అతని స్పీచే లేదు అప్పుడు. ఏదన్నా అయితే ఒక వీడియో ఇట్లా మనం ఎంత చేసాం మీరు ఓటేయండి ఇంతే. అంటే ఇంకా అసలు అతను ప్రతిపక్షాన్ని విమర్శించింది ఎప్పుడప్పుడు. ఇవాళ చంద్రబాబు తిట్టిన తిట్లలో 10వ వంతు కూడా ఉండదు జగన్ మాట్లాడింది ఆ రోజు ఎలక్షన్స్ ముందు తప్ప. ఈ తేడాని ఇప్పుడు గ్రహించాడు. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నాడు. ఇప్పుడేంటి, ఇవాళ నుంచి ఈ సంబరాలు చేస్తారు వీళ్ళు. రేపు మహానాడు పూర్తయ్యాక 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇక అసలు ఈ 2 ఏళ్లలో రాష్ట్రం అంతా